హాయ్ ఫ్రెండ్స్, యూ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు సరికొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ మర్చిపోవద్దండి. షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ అండ్ లైక్. నేను మరిన్ని వీడియోలు చేయాలంటే మీ ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి కదండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బ్యూటీ టిప్స్. బ్యూటీ అంటే ఇష్టపడిన ఆడవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అసలు ఆడవాళ్ళు అంటేనే బ్యూటీ. అందుకని ఆ బ్యూటీని మరింత పెంచుకోవడం కోసం నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్పడానికి వచ్చానండి. అవన్నీ ఎక్కడి నుంచో మనం కొనుక్కు రావాల్సిన వస్తువులేం కాదండి. మన ఇంట్లో, మన వంటింట్లో రోజు దొరికేయేనండి. మనం డైలీ వాడేవేనండి అవి. ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చి శనగపిండి. శనగపిండి ఒక స్పూన్ తీసుకోండి, వరిపిండి ఒక స్పూన్ తీసుకోండి, అండ్ పాలు. ఈ మూడు కలిపి మిశ్రమంగా చేసుకుని దాన్ని ముందు మనం మొహం కడుక్కుని, ఆ మొహం కడుక్కున్న తర్వాత వరిపిండి, శనగపిండి, పాలు ఈ మూడు మిశ్రమాన్ని మనం ఫేస్ వాష్ చేసుకున్నాక ఆ ఫేస్ మీద పెట్టి రుద్దండి. రుద్దితే మన ఫేస్ మీద ఉన్న దుమ్ము, ధూళి అలాంటివన్నీ తొలగిపోయి ఫేస్ కూడా చాలా నునుపుగా, కాంతివంతంగా వస్తుందండి. సో అది అయిపోయిన తర్వాత మన అందరిళ్ళల్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదండి. ఆ ఫ్రిడ్జ్లోనే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ ముక్కలు. అప్పుడు ఆ ఐస్ ముక్కలను తీసుకుని ఇప్పటి వరకు మనం ఫేస్ని క్లీన్ చేసుకున్నాం కదా, కొంచెం మంటగా అనిపిస్తుందండి. సో వరిపిండి ఉంది కదా, సో దాని గురించి, ఆ వరిపిండి ఆ గరుకుగా ఉంటుంది కదా, దాని గురించి మన ఫేస్ కొంచెం మంటగా అనిపిస్తుంది. అందుకని ఈ ఐస్ క్యూబ్స్ తీసుకుని ఆ ఫేస్ మీద మళ్ళీ రుద్దేసేయండి. అప్పుడు మన ఫేస్కి చల్లగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ మీద ఇంకేమన్నా దుమ్ము, ధూళి అలాంటివి ఏమన్నా వాటి తాలూకా ఉంటే గనక ఈ ఐస్ క్యూబ్స్ రుద్దడం వలన అదంతా పోతుందండి. పోయి మన చర్మ కాంతి, మన స్కిన్ చాలా కాంతివంతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు, ఇంకో బ్యూటీ టిప్ కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు. చాలామంది స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అంటే సున్నితంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ వరిపిండి ఇలాంటివన్నీ రుద్దడం వలన కొంచెం వాళ్ళకి గరుకుగా అనిపించి మంటగా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పాలు, శనగపిండి అండ్ కొంచెం పసుపు ఈ మూడు వేసుకుని పేస్ట్లా చేసుకుని దాన్ని మన మొహం కడుక్కున్న తర్వాత అప్లై చేసుకుని కొంచెం రుద్దుకోవాలండి. ఈ రుద్దడం వల్ల మన ఫేస్ మీద ఉన్న దుమ్ము, ధూళి అంతా పోయి కాంతి పెరుగుతుందండి. మీరే చూస్తారు కదా, ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీరే చూస్తారా దాని తాలూకా రిజల్ట్ ఎంత బాగుంటుంది అనేది. నేను మాటల్లో చెప్తున్నానని కాదండి, మీరు స్వయంగా దాన్ని తయారు చేసుకుని దాన్ని మీరు వాడి చూడండి. చూశాక మీకే తెలుస్తుంది దాని ఫలితం ఏంటి అనేది. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్